ఓకేనా? సో ఇక్కడ మనకి మా మా రాసుకోండి. మా అనే ప్రత్యయము ఈ క్రీ ధాతువుని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. మా అనే ప్రత్యయానికి అర్థం ఏంటి? మేడం రికార్డింగ్. ఓయా, ధన్యవాదాలండి. అవుతుంది. ఓకే, రాసుకోండి. మా మా అనే దానికి మా అనే ప్రత్యయానికి అర్థం ఏంటి ఇక్కడ? మేమందరం లేదా మనమందరం. మేమందరం లేదా మనమందరం ఈరోజు చేశాము. ఈరోజు చేశామన్నమాట. ఓకేనా? మేమందరం లేదా మనమందరం ఈరోజు చేశాము. సో దానికి ఉదాహరణగా మనము దానికి పూర్వంలో ఆ వస్తుందని చెప్పుకున్నాం మనం కదా. అలాగే ఇప్పుడు దీనికి చూస్తే ఎలా వస్తుంది? శిక్షిక లుక్ అయినప్పుడు పఠ్ ధాతువు తీసుకుంటే ఈ రోజు మనం అందరం పాఠం రాసాము. రాసాము. సో రాయడాన్ని ఏమంటాము? లిఖ్ ధాతువు. అవునా? లిఖ్ ధాతువుకి ఎలా చెప్పాలి మరి? అలిఖితం. అలిఖితం. అలిఖ ఇక్కడ ఏం రావాలి మనకి? మా రావాలి. అవునా? మా మా వస్తుంది అక్కడ. సో కాబట్టి అలిఖామా. అలిఖామా వస్తుందా? అలిఖావా, అలిఖామా. ఓకే. తర్వాత నేను రాశాను అంటే ఆ లేఖం. ఓకేనా? అంటే ఈ అలీఖామా అని రాసి చెప్తే మేమందరం ఈ రోజు రాసాము అని అర్థమా? అంతేమ్మా. కానీ అట్లా కాదు, ఇది అట్లా రాదు. సో మనకి స్విచ్ తీసుకొచ్చాం కదా, స్విచ్ తీసుకొచ్చాం కాబట్టి దానికి ఇక్కడ మనకి వృద్ధి, ఐ మీన్ గుణం చేస్తాం కదా. గుణం చేస్తాం కదా. సో లిక్ అనేది ఏమైంది? అది లేఖ అయింది. లేఖ అయిన తర్వాత ఏమైంది? ఆర్ధధాతుకం పరంగా ఉంటది కదా. స్విచ్ అనేది ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకున్నాం కదా. అది లుక్ అయినా కూడా దాని క్రియ అనేది చేస్తామన్నమాట. అర్థమైందా? లుక్ అయినా కూడా ఏం చేస్తాం? దానికి క్రియ చేస్తాం. అన్నిటికీ స్విచ్ అట్లా ఉండదు. సరే, ఇది స్విచ్తో వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను మీకు. అన్నిటికీ రూపాలు అలా ఉండవు. ఏ ధాతువుకి ఏమొస్తుంది అనేది చూసుకొని చెయ్యాలి. అన్నిటికీ స్విచ్ రాదు, అన్నిటికీ సక్ రాదు, అట్లా అనమాట. కొన్ని నియమాలు ఉన్నాయి దానికి, ఎప్పుడు ఇది రావాలి అనేది. ఓకే. అంగ్ అనే ప్రత్యయం ఉంది. అంగ్ అన్నిటికీ రాదు, మళ్ళీ కొన్నిటికి వస్తుంది. కొన్ని స్పెసిఫైడ్ ధాతువులు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడే వాటిని తీసుకురావాలి అని ఉంటుంది. అదంతా మీకు చెప్పలే కాబట్టి ఇప్పుడు అది వద్దు. ఓకే, అది వస్తుంది. ఉదాహరణ ఏం రాయకండి. సరే. సో ఇప్పుడు సక్కది కూడా సేమ్ అట్లాగే అనమాట. ఇంకోటి రెండోది రాసుకోండి. 3 రాసేసారు కదా. ఇప్పుడు రెండోది రాసుకోండి. రెండవ ప్రకారం, సెకండ్ ప్రకారం ఏంటది? సక్ యొక్క ఆగమం. సక్ ప్రత్యయానికి ఆగమం. సక్ ప్రత్యయ ఆగమం అంటే సక్ అనేది ఒక ఆగమ ప్రత్యయం అని చెప్తున్నాం అక్కడ. ఓకేనా? మునిగారు వచ్చారా? ఓకే. నెక్స్ట్ ఇవి రాసుకోండి. సీత్. సేమ్ అర్థాలు. ఇంకా ఇప్పుడు మనం ఏమైతే రాసుకున్నామో అవే అర్థాలు వస్తాయి, కానీ రూపము వేరు. అర్థమైందండి? ఇప్పుడు సీత్ అంటే కూడా అదే అర్థం. సీష్టాం.
శిశుః. సిహి శిష్టం శిష్ట. శిశం శిశ్వ శిష్మ. సీత అంటే అసలు అర్థం ఏంటి? అంతే, సేమ్ అర్థాలు. ఇప్పుడు ఇందాక మీరు రాసుకున్నారు కదా, అవే అర్థాలు, రూపం వేరంతే. ఈ రోజు నేను రాశాను అదే వస్తుందా? అంతే అమ్మా, అన్నిటికీ ఈ రోజుదే. లుంగులకారంలో భేదాలు అన్నాం కదా. సో ఆహా. లుంగ్ అంటే ఏంటి? ఈ రోజు అని చెప్పుకున్నాం. ఈ రోజు అయిపోయినటువంటి భూతకాలం. సో ఇదంతా కూడా వాటిల్లో రూపము వేరు. ఏ ధాతువుకి ఏం తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అనేది తర్వాత వస్తుంది. సో పైన దానికి ఆత్మనేపది రూపాలు లేవు అని రాసుకోండి ఒక వరుస. దానికి సిచ్ అనేది లుక్ అవ్వడం అనేది ఆత్మనేపదిలో ఉండదు. ఓకే, అట్లాగే సేమ్ దీనికి కూడా అంతే. పరస్మైపది ఇది రాసుకున్నాక సిచ్ అనేది, ఇది సక్ అనేది ఆగమము ఆత్మనేపదిలో రాదు. అంటే ఇవన్నీ రాసుకున్నాక కింద రాయాలా? అవునమ్మా. ఒకసారి చెప్పండి మళ్ళీ. ఉమ్. రాస్తున్నాను ఇక్కడ నేను. ఓకే. సక్కాగమం ఆత్మనేపదిలో రాదు. ఓకే, పైన దాంట్లో కూడా సిచ్ లుక్ అనేది ఆత్మనేపదిలో ఉండదు. నెక్స్ట్ మూడవ ప్రకారం, థర్డ్ ప్రకారం ఏంటది? అంగ్. ఇది తృతీయ చతుర్థలో అంగ్ వస్తుంది. ఓకే, అంగ్ ఆదేశం. అంగ్ ఆదేశం. మూడు నాలుగు ప్రకారాలను రాసుకోండి ఇక్కడే. 3, 4 ప్రకారాలలో అంగ్ ఆదేశం. 4 ఏంటంటే ఆత్మనేపది, పరస్మైపది మూడవది. ఓకేనా, అలాగనమాట. ఇవి రాసేసుకోండి. ఇది పరస్మైపదికి అత్, ఆతాం, అన్. నెక్స్ట్ అహ, అతం, అత. నెక్స్ట్ అది అమ్, ఆవ, ఆమ. అయిపోయిందా? నెక్స్ట్ ఆత్మనేపదిలో అతమ్ము అత్ రెండు వచ్చాయి. అహా, అతం, అత్. ఎక్కడమ్మా? ఆహా, అతమ్మ. సెకండ్, థర్డ్. థర్డ్ అది కాదు. అమ్మ, ఆవ, ఆమ. ఇక్కడ బాక్స్ లో పెట్టాను చూడండి. అవునా? అమ్ము పైన అహా లేదు, అదేంటి? అహా కదా. అహా, అతం, అత్. అత్తు కాదు, మధ్యం అత. అత. అతం, అత.
అంతే అమ్మా. ఇది అమ్ ప్రథమ పురుష, మధ్యమ పురుష, అదే ఉత్తమ పురుష. అదే అర్థమైందిలేండి. ప్రథమ పురుష, మధ్య పురుష, ఉత్తమ పురుష. హా, ఆ, రాసేసుకోండి. కరెక్ట్గా రాయండి. అత్తకి అత, అతకి అత్త అని అట్లా రాయకండి, మళ్ళీ చెక్ చేసుకోండి. ఉమ్, ఉమ్. ఒక్క జటా పోయినా కూడా మళ్ళీ తప్పు అయిపోతుంది. బాగుంది. అతాం అన్న, అహ అతం అత్, అం మ్యూట్లో ఆవ పెట్టుకొని రాయండి ఆం. అమ్మా, వేరే వాళ్ళకి మళ్ళీ ఇదవుతుంది. ఓకే ఓకే ఓకే. యా, వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు కదా రాసేది. అవును. నెక్స్ట్ ఆత్మనేపది రాసుకోండి. అత ఏతాం అంత. నెక్స్ట్ మధ్యమ పురుషలో అథాహ ఏథాం అధ్వం. నెక్స్ట్ ఏ ఏ దీర్ఘమది కదా, మనకి హ్రస్వం ఉండదు, సంస్కృతంలో హ్రస్వం ఉండదు. ఏ ఆవహి ఆమహి, ఇది ఫోర్త్ రూపం. ఓకేనా? సో అంగ్ ప్రత్యయంతో వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇది ఒక్క నిమిషం. రాసుకోండి. ఏ, అలా. మొత్తం పోయింది మేడం. అవునమ్మా, వస్తుంది వస్తుంది. ఓకే అవాహి ఆవాహి అమ్మమ్మ, ఆమాహినా అండి? కాదు, ఆవహి. ఆవహి. ఉమ్. ఓకే, చదవటం తప్పు రాశారు. ఆమహి తప్పు రాశారు. ఆమహి. నెక్స్ట్ 5, 6 రాసుకోండి. పంచమ షష్టమ, దాంట్లో చంగ్. 5, 6 దేనికి ఏంటి, చంగ్ ప్రత్యయముతో. చంగ్ ప్రత్యయముతో. సో ఏముంది అది, అత్ అతాం అన్. సేమ్ పైన మనకి అంగ్ అన్నప్పుడు కూడా ఆనే మిగిలింది. చూడండి ఒకసారి, అంగ్ అన్నప్పుడు వినండి ఒక్కసారి, అంగ్ అనేది ఉంది, సో ఆ మిగిలింది. చంగులో ఏముంది, 2 ఇత్తు సంజలు ఉన్నాయి. గకారానికి ఇత్తు సంజ, చకారానికి కూడా ఇత్తు సంజ. మిగిలింది ఏంటి, మళ్ళీ ఆనే మిగిలింది. కానీ ఇక్కడ అంగ్ రావడం చేత వేరే రూపం వస్తుంది, అంటే రూపం సేమ్ అదే ఉంటుంది, కాకపోతే ప్రక్రియలో చేంజ్ అవుతుంది. అర్థమైనా? చంగ్ ఉండడం వల్ల హ్రస్వం, ఆదిలో హ్రస్వం కానీ దీర్ఘం కానీ వేరేవేవేవో చెప్తూ ఉంటారనమాట. అంగ్ ఉంటే ఇలా చెయ్యాలి, చంగ్ ఉంటే ఇలా చేయాలి అని. అర్థమైనా? రెండిటికి ఆనే మిగులుతుంది. సో అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, రూపంలో తేడా ఉంటుందన్నమాట. ప్రత్యయంలో సేమ్ ఉంటుంది, అంటే ప్రత్యయాలు మాత్రం సేమ్ ఉంటాయి. మరి రూపం వచ్చేసరికి చంగ్ ద్వారా ఉన్న అకారం అయితే ఇలా చెయ్యాలి, అంగ్ ద్వారా ఉన్న అకారం అయితే ఇలా చెయ్యాలి అని చెప్తారు వేరే సూత్రం ద్వారా. ఓకేనా? సో ఈ ప్రత్యయాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంగ్కి ఎలా వచ్చాయో చంగ్కి కూడా అలాంటి ప్రత్యయాలే వస్తాయి. రాసేసుకోండి. సేమ్ అని రాయకండి, కంప్లీట్గా రాయండి. అత్ అతాం అన్, అహ అతం అత, అమ్ ఆవ ఆమ.
ఇక్కడ మూడు మూడు కొన్ని కొన్ని ధాతువులే ఉన్న వాటికి రాసుకోండి మీరు. దీనికి మూడు ధాతువులు ఉన్నాయి, అవేంటో రాసుకోండి. పైన దానికి అంగ్ దానికి, ఈ చంగకి మొత్తం చాలా ఉంటాయి. సూత్రం రాసేసుకుంటారా ఇక్కడ మరి? ఉమ్? చెప్పండి. రాసుకోండి సూత్రం. అస్య తివ చంగకి, సరే అంగకి ఇది. అందుకని చెప్పారు కదా. అవునవును, అంగకి అమ్మ. 4, 5లో ఇది రాసుకోండి. అంగ్ ప్రత్యయానికి నేను చెప్తున్నాను ఇక్కడ. జస్ట్ అక్కడ స్పేస్ హెడ్డింగ్ లో పెట్టుకున్నారు కదా, అక్కడ కొంచెం స్పేస్ ఉంటే రాయండి, లేకపోతే కింద రాసుకోండి. కింద రాసుకుంటున్నాం అండి, అంగు యా. ధాతువుకి ఏం పెట్టుకుని. పెట్టుకొని రాసుకోండి, లేకపోతే పైన ఇక్కడ మనకి పేజీలో పైన కొంచెం ఇంత స్పేస్ ఉంటుంది, అక్కడైనా రాసుకోండి. మంచి స్టార్ పెట్టేసుకొని అస్య తివాక్తి ఖ్యాతిభ్యో. అస్య ఓకే, శివ కిత్ అండి అది. అస్యతి వక్తి ఖ్యాతిభ్యః అన్నమాట. అస్యతి వక్తి ఖ్యాతిభ్యోంగ్. ఇది 3, 1, 52 సూత్ర సంఖ్య. 3, 1, 52. ఇవన్నీ ధాతువుకి ఆదేశాలు కదా, అంటే ధాతువుకి ప్రత్యయాలు ఇవన్నీ. కాబట్టి 3వ అధ్యాయంలో వస్తుందని మీకు అర్థమైపోవాలి కదా. 3వ అధ్యాయం మరి పాదము సూత్ర సంఖ్య అనేది కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చదవండి మేడం. ఖ్యాతి అస్యతి, వినండి, అస్యతి వక్తి ఖ్యాతిభ్యో, ఖ్యాతిభ్యోంగ్, అవగ్రహ చిహ్నం మధ్యలో, తర్వాతంగ్ గకారం. అంటే దీంట్లో 3 ధాతువులు ఉన్నాయి. ఏవేమంటే అసు, అసు అనే ధాతువు, అసు క్షేపణే. క్షేపణే అంటే ఏంటి? విసరడం, విసరడం అనమాట. ఓకే, వచ్, వచ్ ధాతువు, వచ్ మీకు తెలుసు కదా. తర్వాత ఖ్యా అనే ధాతువు. ఈ 3 ధాతువులకి ఏమొస్తుంది? అంగ్ ప్రత్యయం వస్తుంది. అర్థమైందా అండి? ఈ అంగ్ ప్రత్యయం ఎందుకోసం తయారు చేయడం జరిగిందంటే ఈ 3 ధాతువుల కోసం. ఓకే, అస్సు వచ్ అంగ్. వచ్ ఖ్యా, అంగ్ కాదు, వచ్ అంగ్ ప్రత్యయం ఇది. అంగు ఇది ప్రత్యయానికి 3 ధాతువులు వచ్చాయి. 3 ధాతువులకి అంగ్ ప్రత్యయం వస్తుందమ్మా. ప్రత్యయానికి ధాతువులు రావు, ధాతువులకి ప్రత్యయాలు వస్తాయి. అవునా? అదే. ఆఖ్యాత అంటాము. ఖ్యా అంటే ఏంటి? అది కూడా చెప్పడమే. ఖ్యా అనే ధాతువు ఏంటిది? అది చెప్పడం. క్యా ఖ్యా ప్రకథనే. ప్రకథనే, ప్రకథనే అనమాట. అంటే ఏంటి? చెప్పడము, లేకపోతే వ్యాఖ్యానం చేయడము. ఓకే, దాని గురించి మంచిగా ఫేమస్ చేయడము, అది ఫేమస్ చేయడం, అలాగా అర్థాలు వస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు చంగుకి మాత్రం చాలా ఉంటాయి అన్నమాట. ఈ చంగుకి ఎప్పుడు వస్తుంది అంటే మనము నిచ్, నిచ్ అని చెప్పుకున్నాం. అవునా? నిచ్ అంటే ఏంటి? అన్ని చురాది గణంలో ఉన్నటువంటివన్నీ వీటికి చెంగు వస్తుంది. అప్పుడేమవుతుంది? ధాతువుని ద్విత్వం చేస్తాము. చెంగు వచ్చిందంటే ద్విత్వం చేస్తాం, చెప్పుకున్నాం కదా. అవునా? సహజ జులి,
ఓకే. ఈ చంగ్ ఎక్కడ వస్తుందంటే ఏం రాస్తారు ఇక్కడ? కొన్ని ధాతువులు అనమాట. న్యంత ధాతువులు రాసుకోండి ఇట్లా. న్యంత ధాతవ అంటే న్యంత ధాతువులు చాలా అన్నమాట, ఇంకా అవి చాలా వస్తాయి నియంతంగా ఉన్నటువంటివి. అలాగే శ్రీ ధాతువు, తర్వాత ధ్రు ధాతువు, ఇది 3. న్యంతం అనే దానికి ఇది ఒక సెట్ ఆఫ్ అన్నమాట ఇది. ఓకే, చాలా ఉంటాయి అందులో, ఒకటి కాదు అక్కడ. అర్థమైందా? ఇక్కడ ఈ శ్రీ ధ్రు అనేవి ఒక్కొక్కటి. శ్రీ ధ్రు, తర్వాత సృ, ఇవి ధాతువులు. ఓకే, వీటికి చంగు వస్తుంది. అంటే న్యంత ధాతువులు అన్నీ, అంటే చురాదిగణ ధాతువులన్నీ. ఓకే, 500 ధాతువులు. తర్వాత శ్రీ ధాతువు, ధ్రు ధాతువు, సృ ధాతువు, వీటికి చంగు వస్తుంది. ఓకేనా? చంగ ప్రత్యయముతో అని రాసుకున్నారు కదా, అవి ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఇట్లా బ్రాకెట్ పెద్దగా ఇది పెట్టేసుకోండి, అది హెడ్డింగ్ అయిపోయింది. దీనికి సూత్రం ఏం రాస్తారు? అని తర్వాత శ్రీ, మనం ఏం రాసామో అవే ధాతువులు. ధ్రు, సృ, వీటికి ఏమనాలి? భ్యః, బహువచనం కదా, వీటి చేత పంచమి. సో ఏమైందని? భ్యః కర్తరి, కర్తరి ప్రయోగం చేస్తే చంగు వస్తుంది. అయిపోయింది. ఆ ధాతువుల పేర్లు గుర్తుపెట్టుకుంటే సూత్రం వచ్చేసింది. ఓకే, ఈ సంఖ్య 3, 1, 48 అని శ్రీ ధ్రు సృ భ్యః కర్తరి చంగ్. ఓకేనా అండి? ఈ చంగ్ ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? మనకి తొందరగా ఆతృత ఉంది, ఇవన్నీ ఎప్పుడు వాడతామా చూద్దామా అన్నట్టుగా. కాకపోతే ఇప్పుడు ఇంకా మనం అంతవరకు రాలేదు, అందుకని జస్ట్ ఇవి రాసుకోండి అంతే. అని శ్రీ ధ్రు సృభ్యః కర్తరి చంగ్. ని అంటే న్యంతం, శ్రీ అంటే ఒక ధాతువు, ధ్రు అనేది ఒక ధాతువు, సృ అనేది ఒక ధాతువు. ఈ 3 ధాతువులు న్యంతం అంటే చురాదిగణం అంతా. వాటికి కర్తరి ప్రయోగం చేస్తుంటే చంగ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? అందుకని రూపము వేరేగా ఉంటుందన్నమాట. చాలా వేరే ప్రకరణాలు, విద్యుత్వ ప్రకరణము నేర్పించాలి. ఎన్ అయ్యాక ఇప్పుడు చేస్తే మీకు రూపము తెలుస్తుంది అనమాట. అశేష్రియత్, అశేష్రియత్ అని ఒకటి రాసుకోండి. పూర్తిగా రూపం ఏమైంది? అది శ్రీ అనే ధాతువుకి అశేష్రియత్, అశేష్రియత్ అనే రూపం. ఇది మొత్తం ఒకటే, నాకు అక్కడ లేదు స్పేస్ అని ఇక్కడ కింద రాశాను. అశేష్రియత్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు చెంగు వచ్చింది అంటే ఇవి 3 ధాతువులు ఉంటాయి. 3 ధాతువులు కాకుండా చురాదిగణంలో నుంచి వస్తాయి అంతే కదా. అంగ్ వచ్చిందంటే అక్కడ కూడా 3 ధాతువులు చెప్పుకున్నాం. అవునా? నెక్స్ట్ ఇది రాసుకుంటారా ఇప్పుడు? ఇంతవరకు మళ్ళీ ఒకసారి వెళ్ళేసుకుంటాం మేము. ఆరోది రాసుకోలేదమ్మా, ఆరోది రాసుకోలేదమ్మా. రాసుకొని రాయండి, ఇది 6వది. సేమ్ థింగ్. అత ఏతాం అంత, అథాహ ఏథాం. కనిపించడం లేదమ్మా. ఓ, ఆరు కనిపించడం లేదు. బాక్స్ పెట్టాను, మీరు కొంచెం బాక్స్ 5 వరకు చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకుంటే మీకు 4, 5 వరకే కనిపిస్తుంది. అది ఆరోది కనిపించడం లేదు. 5, 6 అది. నేను 4 అని పెట్టాను చూడండి, అది రాంగ్. అది ఇప్పుడు తీసేయడానికి రాదు నాకు. 5, 6 ఇది. ఓకేనా?
పంచమ షష్టమ ప్రత్యయాలు అక్కడే ఉన్నాయి. అత్ అతాం అన్ అహ అతం అత అం ఆవ ఆమ. నెక్స్ట్ ప్రత్యయాలు వచ్చేసి ఆరవది ఆత్మనేపది అనమాట. అత ఏతాం అంత అథాహ ఏథాం అధ్వం ఏ ఆవహి ఆమహి. ఇది పరస్మైనా మేడం? రైట్ సైడ్ ఆత్మనేపది, లెఫ్ట్ సైడ్ పరస్మైపది. ఆత్మనేపది. అత ఏతాం అంత. శ్రీ అనే ధాతువు ఏంటిది? అది అది ఉభయపది అయితేనే మనకి వస్తాయి కదా. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మనము ధాతులు మూడుది చెప్పుకున్నాము, శ్రీ అని, ధ్రువ్ అని, సృ అని. ఇవి ఏమై ఉంటాయి? ఏ పది అయి ఉంటది? ఆత్మనేపది. మరి పరస్మై పది ఎందుకు ఇచ్చారు రూపము? రెండు ఇచ్చారు కాబట్టి ఏమై ఉంటది? ఉభయపది. ఉభయపది. అంటే ఏదో ఒకటి మూడింటిలో ఏదో ఒకటి అయితే మనకి ఉభయపది ఉండాలి. లేకపోతే చురాదిగణంలో అన్నీ కూడా ఏ పదులు వస్తాయి? చురాదిగణంలో అన్నీ ఉభయపదులు వస్తాయి. అవునా? ఉభయపదులు వస్తాయా రావా? వస్తాయమ్మా. ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనకి నిచ్చన్నాము. నిచ్చలో ఏమైంది? అది నకారమిత్. అవునా? నకారమిత్ అయితే దాంతో ఏమైనా ఉందా? ఏం లేదు కదా. సో ఉభయపదాన్ని ఎప్పుడు చెప్పుకున్నాం మనము? ఉమ్? రెండిట్లో వచ్చేవే. రెండింటిలో ఆత్మనేపది పరస్మైపది రెండు ఉంటాయి అవును. రూపాలు కదా. చురాదిగణం అంతా కూడా ఉభయపది. ఓకే. ఒక్కటే ఒక చోట మనకి ఉభయపది ధాతువులు మొత్తం కంప్లీట్గా కనిపించేది ఎక్కడ అంటే ఇదనమాట. కొన్ని మాత్రమే వేరుగా ఉంటాయి. ఓకే, మొత్తం ఉభయపదిలే. ఓకే, ఆల్మోస్ట్ అన్నమాట. ఓకే, అందుకే ఆల్మోస్ట్ అనాలి మొత్తం అనకుండా. ఓకే, నెక్స్ట్ ఇది రాసుకోండి. ఇక్సా అనే ప్రత్యయం, లుంగులకరంలో క్షా ప్రత్యయం. ఇదేంటి? 6 7. 6 6 కాదు కదా, 7 8. 7 8. దీనికి ఏం ప్రత్యయం వస్తుంది? క్షా. ఈ క్షాలో ఏం మిగులుతుంది చూడండి. కకారానికి ఇత్తు సంజ, మిగిలింది ఏంటి? సా. ఉమ్. ఇంకా సా ప్రత్యయంతో, అంటే క్షా అనేది సా అన్నమాట కదా. ఉమ్. రాసుకోండి అది. 7 8 సావత్యం. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది రాసుకోండి. సత్ సతాం సన్ సహ సతం సత సం సావ సామ. అన్నిట్లో ఆ దగ్గర సా పెట్టేసుకోండి, అయిపోయింది అది. ఇది క్ష ఆదేశం అన్నమాట. ఇది క్ష ఏంటిది? ఆదేశం. సత్ సతాం సం
సతం. ఉమ్. తర్వాత ఇది ఆత్మనేపథ్యది కూడా రాసేసుకుంటే అది 7వది, ఇది 8వది. ఓకే. సత, సాతాం, సంత, సథాహ, సాథాం, సధ్వం, సి, సావహి, సామహి. వీటికన్నిటికీ అర్థాలు ఏంటివి? ఈరోజు చేశాడు, చేస్తున్నాడు, ఈరోజు చేశాడు అంతే. అతడు చేశాడు, నువ్వు చేశావు, నేను చేశాను అంతే. అర్థమైందా? ఈ ప్రత్యయాలకి అర్థాలు అవే, కానీ రూపము మాత్రం వేరుగా ఉంటుంది. ఇది అయిపోతే దాని గురించి ఒక్క రాసుకోండి. నిమిషం రాసుకోలే, ఉండండి మేడం, రాసుకోలే నేను. రాయండి రాయండి. ఇదేంటి మేడం, ఒకసారి చదవరా ఇది? సథా, సాథాం, సత, సాతాం, సంత, తర్వాత సథాహ, రెండో సథాం, సధ్వం, సి, సధ్వం. సావహి, సామహి. సధ్వం, ఉమ్. సి, సావహి. ఇది ఒక ధాతువులో ఎలా ఉండాలంటే ధాతువు యొక్క రూపం చెప్తున్నారు. అంటే ధాతువు యొక్క స్వరూపం. ఓకే, రూపం కాకుండా స్వరూపం. స్వరూపము వేరు, రూపము వేరు. రూపం అంటే రూపసిద్ధిలో ఫైనల్గా వచ్చినటువంటి రూపం అది. ఓకే, పదం యొక్క రూపం. సో ఇక్కడ ధాతువు యొక్క రూపం అంటున్నాను నేను, అవునా? అంటే ధాతువు యొక్క రూపం ఎలా ఉండాలంట? శలంతము. ఏముండాలి? షల్ అంతంగా ఉండాలి ధాతువులో. షలంతం అంటే ఏంటి? షకారం కానీ, షకారం కానీ, సకారం కానీ, హకారం కానీ అంతంగా ఉండాలి. ఓకే, మనకి ఇప్పుడు హకారం తీసుకుందాం ఒకటి. ఓకే, హకారం అంతం వచ్చింది. ధాతువు మనం ఏందో కనిపెడదాం. ఓకే, తర్వాత ఏమంట? ఏదన్నా ఒకటి తీసుకోండి, తర్వాత గమనిస్తూ ఉండండి. రెండో పాయింట్ ఏం చెప్పారు? షల్లంతంగా ఉండాలి. తర్వాత ఇగుపధ ఏమన్నారు? ఇగుపధ ధాతువులో ఏముండాలంట? ఇక్కు వర్ణము ఉపధాలో ఉండాలి. అర్థమైందా? ఇక్కు వర్ణం ఏముండాలంట? ఉపధాలో ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక ధాతువు, తర్వాత ఆ ధాతువు ఎలాంటిదై ఉండాలంట? అనిట్. ఇట్టు రావద్దు దాంట్లో. ఓకే, అంటే అనిట్ ధాతువు అయి ఉండాలి. ధాతువు యొక్క స్వరూపం ఏం రాస్తారు పైన? ధాతువు యొక్క స్వరూపం ఎలా ఉంటే క్షా ప్రత్యయం వస్తుంది. ఓకే, ధాతువు యొక్క స్వరూపం ఎలా ఉండాలంట? షల్ ప్రత్యాహార వర్ణాంతం, షలంతం అంటాం దాన్ని. ఓకే, సో షల్లంతము. తర్వాత ఎగుపధ అంటే ఎక్కువ వర్ణము ఉపధాలో ఉండాలి. ఆ ధాతువు అనిట్ అయి ఉండాలి. ఈ అన్నిటిని కలిపి చెప్పండి. షల ఎగుపధానిటః పంచమిలో. అప్పుడు ఏమొస్తుంది? దానికి పరంగా క్షా ప్రత్యయం వస్తుంది. చెప్పండి ఇక. శల ఇగుపదానిటః. సహ అయిపోయింది. ప్రథమలో చెప్పాలి క్ష అనేది. ప్రథమ విభక్తిలో ఎలా ఉంటుంది? సహ. సహ. అయిపోయింది. క్లియరా? ఒక్క నిమిషం మేడం, రాసుకుంటున్నాను. ఉపధాత్ అన్నమాట. క్షల ఎగుపధాదనిటః సహ. శల పంచమి. ఇగుపదాత్ అనిటః. ఇక్కడ సహ. ఉపధాత్ అనాలి. ఉపధాత్ అంటే పంచమే కదా. శల ఎగుపధాత్ అనిటః కదా. శల ఇగుపదాత్ అనిటః శల సహ. సహ అంతే, అది సూత్రం. సో ఇప్పుడు మనము షెల్ అన్నాం కదా. సో షెల్ అంతంగా ఉండాలి. హకారం పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీకు నాకడానికి ఏముంది? ఇకారము ఉండాలి, ఉపధాలో ఈ ఉండాలి. తర్వాత ఇంకా ఏ అక్షరం కావాలి ఇప్పుడు మనకి? నాకడానికి ఏమొస్తుంది? లా, లకారం. సో ఇప్పుడు చెప్పండి ధాతువు ఏంటి? లిహ ధాతు.
ఓ ఓకే. లేహ్ అనేది ధాతువు అనమాట. ఓకే. సో లేహ్యము అంటాం. లేహ్యం అంటే ఏంటిది? నాకేటువంటిది. ఏది లేహ్యము? తేనె. అవునా? ఉమ్. ఉమ్. సో లిహధాతు. లిహధాతువుకి ఏమొస్తుంది ఇప్పుడు? క్స అనే ప్రత్యయం వస్తుంది. ఎక్కడ వస్తుంది? లుంగులకారం చేస్తుంటే. అది కూడా ఈ రోజు భూతకాలం గురించి నేను మాట్లాడాలి అంటే ఈరోజు నేను ఇప్పుడు ఇంతకు ముందు నాకాను అని చెప్పాలి. తేనె నాకాను కదా. సో అప్పుడు ఏం చెప్పాలి? లిహధాతుని వాడి క్సా ప్రత్యయం తీసుకురావాలి. అర్థమైందా? ఉమ్. ఉమ్. చల ఇగు పదానిటః అనేది సూత్రమా మేము? అంతేమా. అలిహసం ఉమ్. ఆ? రాస్తాను. ఆలిహసం ఆ? ఆలిహసం మధు ఒక నిమిషం. ఆ, ఓకే. కాదు ఇది అలిహసం. మళ్ళీ ఒకసారి ఈ సూత్రం చెప్పండి. చల సూత్రం ఇగు చెప్తున్నా, పద రాసుకోండి. ఆ, ఇగుపదాత్ పదాదనిటః. ఇగు క్సః ఉమ్. క్సః. సహ. ఓకే. ఇంకా విసర్గ ఉంది అక్కడ. ఇది ఎన్నో అధ్యాయంలో ఉంటది? ఇదంతా కూడా ధాతువుకి సంబంధించిన మూడవ ప్రత్యయాలు. అధ్యాయం. 3వ అధ్యాయం. మరి పాదము ఇంతకు ముందు నుంచి అంతా ఒకటిలోనే వస్తుంది. ఒకటో పాదం. సో ఇప్పుడు 45వ సూత్రం 45. ఓకే. చాలా సింపుల్గా మనము సూత్ర సంఖ్యని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాగా. సో 3వ అధ్యాయంకి సంబంధించింది. మనం ఇప్పటివరకు లుంగ్ గురించి చెప్తున్నాము. దాని గురించిలో ఏముంది? మొదటి పాదం అని చెప్పుకున్నాము. కాబట్టి 3 1 కన్ఫామ్ అయిపోయింది మనకి కదా. సూత్ర సంఖ్య 1 కావాలి, అది 45. ఓకే. మూడో అధ్యాయం 1వ పదమా? ఈ 45 అనేది ఏంటి? సూత్ర సంఖ్య. ఓకే, సూత్ర సంఖ్య అంటే 3 1 45 అంటే 3వ అధ్యాయంలో 1వ పదంలో 45వ సూత్రం. సూపర్ అమ్మా, కరెక్ట్. యా, ఉత్తమం. సో చాలు, ఇంతవరకు చాలు ఈరోజు. సో ఇప్పుడు మనకి ఇది రికార్డు పంపించండి మేడం, ఒకసారి నాకు మళ్ళీ వినుకుంటా నేను. పంపిస్తాను, ఇది ఖచ్చితంగా పంపిస్తాను. ఇది లుంగులకారం గురించి మనం చెప్పుకుంటున్నాం చూడండి, ఇది మంచిగా వినండి. ఇది దీనికి 10 12 మనము చెప్పుకున్నాం కదా. సో 12 వస్తాయని. 12 ప్రకారాలుగా ఉంటుంది ఇది లుంగులకారము. చాలా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి మంచిగా అర్థం చేసుకోండి. 3 ధాతువులు అనే చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత బ్రాడ్గా ఉన్నా కూడా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా మనకి ఇవి చెప్పారు. కాబట్టి ఈ సూత్రాలు జస్ట్ 2-3 సూత్రాలు నేర్చేసుకుంటే మీకు లుంగులకారం వచ్చేసినట్టే. ఓకేనా? ఏ సందర్భంలో ఏ ధాతువుకి ఏం తీసుకురావాలనే విషయము అర్థమైపోతుంది. ఓకే. సో ఇక్కడ ప్రత్యయం ఆల్రెడీ మనకున్నది. ధాతువుని కలుపుకొని ప్రత్యయంని కలుపుకోవడమే అంతే. కొన్ని విషయాల మధ్యలో కొన్ని తెలిస్తే చాలు.